అంగవైకల్యాన్ని తలుచుకుని బాధపడే కంటే పట్టుదల స్వయం కృషితో సకలాంగులతో పోటీ పడుతున్నాడు ఓ యువకుడు. 10 ఏళ్ల వయసులో ప్రమాదవశాత్తు 2 చేతులు కోల్పోయిన ఆ యువకుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. ఉన్నత చదువులు పూర్తి చేసి అడుగులు ముందుకు వేస్తున్నాడు. లక్ష్య సాధనలో వచ్చే చిన్న చిన్న సమస్యలకి చాలా మంది కుంగిపోతారు. విధి మీద అపవాదు వేసి ఆత్మన్యూనతతో బాధపడతారు. కానీ కరీంనగర్కు చెందిన అరుణ్ కుమార్ మాత్రం అలా చేయలేదు. 10 ఏళ్ల వయసులో ఆడుకుంటుండగా విద్యుత్ షాక్ తగిలి 2 చేతులు కోల్పోయాడు. అయినా అరుణ్ విధిని తిట్టుకుంటూ కూర్చోలేదు. తనకే ఎందుకిలా జరిగిందని కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసం, ఆశావాదం 2 చేతులుగా చేసుకున్నాడు. ఉన్నత లక్ష్యం దిశగా పరుగులు తీస్తున్నాడు. అరుణ్ కుమార్ చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండేవాడు. చదువు పట్ల ఆసక్తిని, జీవితం పట్ల అతని దృక్పథాన్ని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. పేదరికం వెంటాడుతున్నప్పటికీ అరుణ్ చదువుకు అడ్డు రాకుండా చూసుకున్నారు. చదువులో విశేష ప్రతిభ చూపిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ అర్థశాస్త్రం పూర్తి చేశాడు. ఆ తర్వాత బీఈడీ, ఎంఈడీ పట్టా పుచ్చుకున్నాడు. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాల రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాల రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. 1991లో నాకు కరెంట్ షాక్ అవ్వడం చేత చేతులు కాలిపోయినాయండి. అప్పుడు అవి ఇమీడియట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. దాదాపు ఒక 6 months దాకా హాస్పిటల్లోనే ఉండండి. ఆ తర్వాత వచ్చేసి 7th క్లాసు అంటే ఎట్లా చదవడం ఎట్లా అని చెప్పేసి నేను బాధపడుతుండగా మా నాన్నగారు, మా కుటుంబం, మిగతా మిత్రులు అందరూ ఏం చేశారంటే, పర్వాలేదు బాధపడకు, అది ఏదైనా సాధించవచ్చు, కాలుతో రాదడం వల్ల ఏదైనా సాధించవచ్చు అని చెప్పారండి. ఆ స్టేజ్ నుంచి వెళ్ళి నేను అట్లా 10th, ఇంటర్, డిగ్రీ, ఆ తర్వాత బీఈడీ చేశాను. ఎంఈడీ కూడా రీసెంట్గా ఎంఈడీ కూడా కంప్లీట్ అయిందండి. బంగారు భవిష్యత్తును కలలుగన్న అరుణ్ను విధి వక్రీకరించి వికలాంగునిగా మార్చడంతో తల్లిదండ్రులకు, ఇతరులకు భారంగా కావద్దని నిర్ణయించుకున్నాడు. చిన్నప్పటి నుంచి అన్ని పనుల్ని స్వయంగా చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోయినా ఒక్కడే తన పనులు తాను చేసుకుంటాడు. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నాడు. మరింత ప్రగతి దిశగా కృషి చేస్తున్నాడు. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి.